యువతకి ఎంత సమయం ఉందండి. అందుకే మనము యువ సేతు అనే కార్యక్రమం మీకు తెలుసు. మనకి ఈ రామాయణ ప్రవచనములలోనే యువ సేతు యొక్క మనం 3 మెయిన్ పర్పసెస్ యువ సేతుకి. ఒకటి, కనెక్టింగ్ విత్ గాడ్, భగవంతుడితో కనెక్ట్ చేయటం. 2, సర్వీస్ టు సొసైటీకి సర్వీస్ చేయటం. 2, మన యొక్క కనెక్షన్ని, భగవంతుడి యొక్క కనెక్షన్ని సొసైటీలో ప్రాక్టికల్గా ఎట్లా మనం బ్రతకచ్చు. ఇవి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండే యువత కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం యువ సేతు అని. మనందరి తెలుగు మాట్లాడే హిందూ యువతకంతా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చూసే తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 9 రోజులు రామాయణం వినండి. రాముడి యొక్క జీవితం యొక్క విలువలేంటో తెలుసుకోండి. మే 16 నుంచి 24 వరకు ప్రణవానంద దాస్ ఛానల్లో సుమారుగా 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జస్ట్ కొద్దిగా మన ఆ సమయాన్ని, అసలు నిజమైన ఆనందం ఏంటో మనకు తెలుస్తుంది. అవును, ప్రతి ఒక్క యువత కానీ ఇలా ఆలోచిస్తే సాధువు అవ్వాల్సిన అవసరం లేదని, వారు ఏం చేస్తున్నా సరే అది దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగిస్తే మన దేశం ఎక్కడుంటుందో ఒకసారి ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది స్వామి. యువత శక్తి చాలా ఉంది, దాన్ని మనం ఛానలైజ్ చేయాలి.